రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మక్క పంటకు మద్దతు ధర ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 60% మక్క పంట చేతికొచ్చిందని తెలిపారు. క్వింటాల్ మక్కకు 1800 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. క్వింటా మక్కకు 2800 రూపాయలు ఇవ్వాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చేతికొచ్చింది. దాదాపు 60% కోతలు కూడా జరిగినాయి. కోసినారు, మొక్కల్ని కోసినారు, 60% పంటని కోసినారు. అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు 1800 రూపాయలకు కూడా సరిగా కొనట్లేదు. చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. 2000 నుంచి మొదలుపెట్టినారు. 2000 నుంచి 1900 దిగింది. 1900 నుంచి 1800 కొంటున్నారు. రేపో మాపో 1600 పోయే ప్రమాదం కూడా ఉన్నది. క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం. మళ్ళీ దానిపైన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడడం మూలంగా పంటని స్టోర్ చేసే పరిస్థితుల్లో రైతు లేడివారు. వర్షంతో తడిసిపోతుంది, పంటకు చెడిపోతుంది అన్న బాధతోటి తొందరగా అమ్ముకోవాలి రైతు. దిక్కులేదు రైతుకు. కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు దాన్ని ఆసరా చేసుకుంది. ఇక రైతుకు దిక్కులేని పరిస్థితుల్లో మాకు అమ్మాల్సిందే అన్న ఉద్దేశంతో ఆ 1800 నుంచి 1700, 1600 కూడా దించే ప్రమాదం ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వ్యాపారులకు చెక్ అవుతుంది. ఇక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేట్ చేస్తే రోజు రోజుకి మక్క ధర దిగిపోయి రైతులు విపరీతంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళ మేనిఫెస్టో, మొన్నటిసారి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్, దీంట్లో 3వ పాయింట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్ పేజీ నెంబర్ 7, దాంట్లో 3వ పాయింట్లో వాళ్ళు ఏమన్నారు? అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు, మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినారు. వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో. దానికి తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసినారు. ఏ పంటకు ఎంత మద్దతు ధర ఉన్నది, దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని. ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 330 రూపాయలు పెంచి మద్దతు ధర కంటే 330 రూపాయలు పెంచి 2200 కొంటామని చెప్పి మాట ఇచ్చినారు. ఇది వాళ్ళ పట్టిక. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన మాటనే. కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో విపరీతంగా నష్టపోతున్నాడు. కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉన్నది. మొక్కజొన్న మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉంది. దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు. కాబట్టి దాని మీద 400 రూపాయలు కలిపి 2800 రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క పంటను కొనాలా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.